బెత్లెహేము వెళ్తే దేవుడు దర్శించాడు, ఆహారం ఇస్తున్నాడు. వెళ్తే ఈయనకు ఆహారం లేదు, పరిగెరుకొని తినాలా, ఇల్లు లేదు, ఫుడ్ లేదు. స్తోత్రం చెప్పండి. కానీ ఆమె నా దేవుని నిబంధన కోసం ఉంది. స్తోత్రం. ఎందుకు అత్తని ఆమె వెంబడించింది తెలుసా? ఆమె అత్త కాదండి, ఎవరు తెలుసా? ఆత్మీయ తల్లి నయోమి, రూతుకి. ఎవరో మోయాబీయులకు దేవుడు యేసుక్రీస్తు తెలియదు కదా, యెహోవా తండ్రి తెలియదు కదా. రక్షించి సువార్త చెప్పి దేవుని గురించి రక్షణ చెప్పి దేవుని మీద విశ్వాసం కలిగించింది ఎవరో తెలుసా? అంటే మీరు బైబిల్లో చదవండి, మీకు వాక్యము చెప్పి మీరు చదవండి. ఆ మాట ఒకసారి చదవండి. ఒకసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్న దైవ సేవకులు లెక్క అప్పజెప్పవలసిన వాళ్ళై మీ ఆత్మలు కాస్తున్నారు. దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అన్ని విషయాల్లో వారి మాట వీరు వారికి లోబడాలి. ఎవరికి? నిన్ను ఆధ్యాత్మికంగా రక్షించి నడిపిస్తున్న దైవ సేవకులకి. అంటే ఒక మనిషి మాట వింటున్నారు అనుకున్నాడా? దైవ సేవకుడు దేవుడు ఏర్పరచుకున్న ప్రతినిధి. హల్లెలూయా. ఎందుకు నయోమి అత్త అయితే వెళ్ళిపోయేది, ఎందుకు విడిచిపెట్టలేదంటే రూతుతో అన్ని ఇష్టాలు చంపుకొని ఎందుకు బతికిందంటే ఆత్మీయ తల్లి తనకు వాక్యం చెప్పి దేవుని నడిపించింది ఎవరో? నయోమినే. అందుకని ఆమె తన ఇష్టాన్ని చంపుకొని ఆ దైవ సేవకులు నా ఆత్మను రక్షించి బలపరిచి పరలోక రాజ్యాన్ని స్థాపించి నన్ను పోషించి నన్ను నడిపిస్తున్న నాయకురాలతో ఆత్మీయ తల్లితో నేను నా మరణం వరకు, బైబిల్లో అదే రాయబడింది కదా, నీ ఇష్టమే నా ఇష్టం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు తినేది నేను తింటా, నువ్వు పడుకున్న చోట నేను పడుకుంటా, మరణము తప్ప నిన్ను నన్ను ఏదని ఎడబాసి నేను నిన్ను విడిచిపెడితే దేవుడు నేను శపించును గాక అంది. గట్టిగా చప్పట్లు కొడదామా దేవుడిని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ముందు దేవునితో నడవాలంటే ఎవరితో నడవాలి? నీ సేవకుడితో నడవాలి. నడవడం అంటే ఆయన రోజు వాకింగ్కి వెళ్తుంటే పక్కన రమ్మని కాదు. నడవడం అంటే ఏంటి? అదే చెప్పింది. ప్రతి విషయంలో వారి మాటకి మీ లెక్కలు మేము చెప్పాలమ్మా, మీ ఆత్మ లెక్క మేము చెప్పాలి ప్రభు సింహాసనం ఎదుట. మేము తప్పు చేస్తే మా శిక్ష మాకుంటుంది. మిమ్మల్ని సరైన విధంగా మీరు సరిగా రాకపోతే దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు? ఎలా కాపాడబడతాడు? మీకు విషయం చెప్పనా? దైవ సేవకులు మాట వినకుండా ఎంత భక్తి చేసినా పరలోకానికి రావు. ఎందుకని చెప్తున్నాను ఈ మాట తెలుసా మీకు? మోషేతో ఐగుప్తులో బయలుదేరి మోషే నాయకుడు, ఆత్మీయ తండ్రిగా నడిపిస్తున్న కాపరి ఇశ్రాయేలుకి 28 లక్షల కాల్బలం ఐగుప్తులో బయలుదేరింది. ఎంతమంది? 28 లక్షల కాల్బలం బయలుదేరితే ఎంతమంది పోయారు? కానా చెప్పండి. ఎవరో వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎప్పుడు మోసే మీద సనగలాళ్ళు. అంటే మోసే తప్పు చేసి ఒక వివాహం చేసుకుంటే తన సొంత అన్న అక్క వ్యతిరేకంగా ఉంటే యెహోషువ కాలేబు మోసే పక్షం నిలబడ్డారు. స్తోత్రం. నీ సేవకుల బలహీనత కనిపిస్తే ఉపవాసంతో ప్రార్థన చేయి. నా సేవకులు ఈ బలహీనత ఉందని ప్రార్థన చేయాలి నువ్వు. స్తోత్రం చెప్పండి. నిన్ను మాత్రం సేవకుడు ఎన్ని తప్పులు చేసినా భరించాలా? సేవకులు అసలు తప్పో కాదో తెలియదు, కానీ దాని మీద విమర్శ చేస్తావు, మాట్లాడుతావు, ఎదురు తిరుగుతావు. ఎవరి మీద తిరుగుతావు? నువ్వు సేవకుడితో నడుచుదువు గాక. గట్టిగా ఆమె చెప్పండి. పరమకానా ఎంతమంది వస్తారు? మోషేతో నడిచిన వాళ్ళే కానా వెళ్ళారు. పరమకానాన్ని వెళ్ళాలంటే కూడా నీ ఆత్మీయులతో ఆత్మీయ తండ్రి నాయకులతో సేవకులతో నడిస్తేనే పరమకానాన్ని వెళ్తావు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎవరితో నడిచింది ఈవిడ? రూత్ ఎవరికి సాదృశ్యం? సంఘానికి. ఎవరికి? బోయాజు ఎవరికి సాదృశ్యం? క్రీస్తుకి. ఆత్మీయ తల్లితో నడిస్తేనే బోయాజు అనే క్రీస్తుని చేరుకుంది ఆవిడ. స్తోత్రం కలుగును గాక. ఆవిడతో నడవగలిగింది, ఆయన్ని పెళ్లి చేసుకోగలిగింది. సేవ కొరకు ప్రయాసపడి జీవితాలు సమర్పించుకొని సేవ చేస్తున్న దైవ సేవకుల పక్షాన్ని నిలిచి ఉందిరుగాక. మీరు దైవ సేవకులతో నడుచుదురుగాక. తర్వాత దేవునితో నడుస్తారు. పరమ కానాకు మీరు చేరుదుగాక.